సో దీనివల్ల పోలీస్ వెల్ఫేర్కి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇంకా రకరకాల కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయడానికి చేస్తున్నాము. అంతే కూడా డిపో భవనం కూడా దాదాపు 2 కోట్ల రూపాయలు డీజీ గారు శాంక్షన్ చేశారు. ఆ నిర్మాణ పనులు కూడా అక్కడ జరుగుతున్నాయి. వచ్చే గోదావరి పుష్పాలకు కూడా మంచి కమాండ్ కంట్రోల్ రూము, ఇంకా పోలీస్ సంబంధించిన కొన్ని బ్యారక్స్ కూడా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాగా స్ట్రెంథెన్ చేస్తామని తెలియజేసుకున్నాం. ల్యాండ్ ఆర్డర్ అంతా బాగానే ఉందండి. డిస్ట్రిక్ట్లో ఇక్కడ పెద్ద ఇష్యూస్ లేవు. ఇప్పుడు మనకు వచ్చేది ఫెస్టివల్ సీజను, మనకి వినాయక చవితి పండుగలు వస్తున్నాయి, దసరా వస్తూ ఉంది. అలా మనకి మున్సిపల్, గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. అన్నిటికి కూడా మేము సన్నద్ధమవుతాం. మెన్ షార్టేజ్ ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది కదా, ట్రైనింగ్ అయిపోతుంది. ఇక్కడికి మెన్ సఫిషియెంట్గా మెన్ ఇస్తుంది. ఆల్రెడీ ఒక ఏపీఎస్పీని కూడా ఒక ప్లటూన్ ఇచ్చారు డీజీ గారు. దానివల్ల వాడపల్లి ప్రతి శనివారం కూడా బందోబస్తు అరేంజ్మెంట్స్. అదే కొత్తగా పోలీస్ క్వార్టర్స్ నిర్మించే యోచన అయితే ఏం లేదు ప్రస్తుతానికి. అక్కడ ఉన్న స్థలాల్ని ఈ విధంగా మనము వెల్ఫేర్కి సంబంధించినట్టుగా